సరిహద్దులో శాంతిని కోరుకుంటున్న భారత్ ను పాకిస్తాన్ ఇప్పుడు ఓపెన్ గా రెచ్చగొడుతోంది. భారత ఆర్మీ చీఫ్ హెచ్చరించింది టెర్రరిజం స్పాన్సరింగ్ ఆపమని. కానీ పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ జవాబిచ్చింది వార్ ప్లేన్ శిథిలాల వార్నింగ్ తో ఇది కేవలం రోటోరికల్ స్పీచ్ కాదు, ఇది యుద్ధం ఖచ్చితంగా జరుగుతుందని ప్రపంచానికి పాక్ ఇస్తున్న సంకేతం. చరిత్రలో ప్రతిసారి డిఫీట్ అయిన పాకిస్తాన్ మళ్ళీ కాన్ఫ్లిక్ట్ కి సిద్ధపడడం వెనుక భారీ కుట్ర ఉంది. అయితే పాక్ ఆర్మీ ఈ ఛాలెంజ్ విసరడానికి ముందే ఇండియా సిద్ధమైంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్ ను ఫుల్లీ ప్రిపేర్డ్ గా ఉండాలని ఆదేశించారు. శత్రు హెచ్చరికలకు మాటే జవాబు కాదు, యాక్షనే జవాబని ఇండియా నిరూపిస్తోంది. గుర్తుంచుకోండి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ చెప్పినట్లు పాక్ టెరిటరీలో 300 కిలోమీటర్ల లోతున చేసిన ఎయిర్ స్ట్రైక్స్ అనేది రికార్డు బ్రేకింగ్ లాంగెస్ట్ కిల్. IACCS కింద భారత బలగాలు ఎంత రోబర్ట్స్ గా ఉన్నాయో ఇది క్లియర్ గా చెప్తోంది. పాకిస్తాన్ ఇప్పుడు అంతర్జాతీయ రెడ్ లైన్ దాటుతోంది, యుద్ధాన్ని పక్కా చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీనికి ఇండియా ఇచ్చే బెఫిట్టింగ్ రిప్లై ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.